ఈరోజు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చి డెలివరీ అయిపోయింది అండ్ డిశ్చార్జ్ కూడా అయిపోతున్నారు. ఆ పేషెంట్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ అడిగారు. అవేంటి అంటే, ఒకటి తను ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా! నార్మల్ డైట్ అనేది తీసుకోవచ్చా లేదా? రెండవది తనకి షుగర్ వచ్చే రిస్క్ అనేది ఎంతవరకు ఉంటుంది? సో, ఇలాంటి డౌట్సే ప్రెగ్నెన్సీ టైంలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి వస్తూ ఉంటుంది. ఈ డౌట్ క్లియర్ చేయడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కిత్రా హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో అంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి మొదటి 5 సంవత్సరాల్లో 30% వరకు డయాబెటీస్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఓవరాల్‌గా లైఫ్ టైమ్‌లో 50-60% మందిలో డయాబెటీస్ అనేది బయటపడొచ్చు. అందువల్ల డెలివరీ అయ్యాం కదా అని పూర్తిగా నార్మల్ డైట్‌కి రెస్యూమ్ అవ్వకూడదు. సో, వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ఆహారం అయితే తీసుకున్నారో, ఆ సిమిలర్ డైటే డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళలో డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉండి, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ డైట్‌తో పాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌కి ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవడానికి చేసే మెడిటేషన్, యోగా లాంటివి కూడా డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలాగే డెలివరీ అయిన తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి 6 వారాలకు ఒకసారి, అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. సో, ఈ విధంగా ఓజీటీటీ టెస్ట్ చేయించుకోవటం వలన వాళ్ళలో ప్రీ డయాబెటిక్ టెండెన్సీ ఏమైనా ఉంటే వాళ్ళు డయాబెటీస్ కింద మారకుండా జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే గనక డయాబెటీస్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకొని కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, తప్పనిసరిగా మీరు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఎందువల్లంటే చాలా స్టడీస్‌లో ప్రూవ్ అయింది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆ మదర్స్‌లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని. సో, కంపల్సరీ మీరు బేబీకి ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా డెలివరీ అయిన తర్వాత డయాబెటీస్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్‌లో కానీ ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ ఉండి డెలివరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.